కృష్ణా జిల్లాలో ఓటమి తర్వాత ఆ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ వర్కింగ్ స్టైల్ మారిందా? తన పొలిటికల్ రీఎంట్రీ గ్రాండ్ గా ఉండేలా ఆ లీడర్ ప్లాన్ చేస్తున్నారా? ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన తప్పిదాలు ఫ్యూచర్ లో రిపీట్ కాకూడదని సరికొత్త స్ట్రాటజీని అమలు చేసేందుకు ఆయన ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారా? నియోజకవర్గంలో పునర్వైభవం సాధించేందుకు ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఇంతకీ ఓటమి తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చిన ఆ లీడర్ ఎవరు? ఆయన నియోజకవర్గం ఏది? ఆయన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఓటమి తర్వాత కేసుల డోసుతో ఉక్కిరిబిక్కిరి. మొన్నటి దాకా సైలెంట్ మోడ్. మళ్లీ జనంలోకి వల్లభనేని వంశీ. ఎన్నికల్లో ఓటమి తర్వాత వల్లభనేని వంశీ తన పొలిటికల్ స్ట్రాటజీని మార్చారన్న చర్చ కృష్ణా జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోందట. ఒకప్పుడు పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన వంశీ తన చరిష్మతో 2 సార్లు టీడీపీ తరపున పోటీ చేసి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ లోనూ టీడీపీ తరపున వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసిన వంశీ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సంవత్సరానికి పైగా ఆయన ఎవరికీ కనిపించలేదు, వినిపించలేదు. ఆ తర్వాత వరుస కేసులతో వంశీ జైలు పాలయ్యారు. జైలు నుంచి వచ్చాక కొన్నాళ్ల పాటు సైలెంట్ మోడ్ లో ఉండిపోయారు. అయితే ఆయన అకస్మాత్తుగా గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు. తాను ఓటమితో డీలా పడలేదని, కేసుల కారణంగా రాజీ పడలేదంటున్న వంశీ అనారోగ్యం కారణంగానే దూరంగా ఉన్నట్లు చెబుతున్నారట. అయితే పోయిన చోటే వెతుక్కోవాలన్నట్లు తన రాజకీయ రంగస్థలమైన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారట. తన స్టైల్ కి భిన్నంగా నయా పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారట. యాక్టివ్ పాలిటిక్స్ తో మళ్లీ పొలిటికల్ గా రీఛార్జ్ అవుతున్నారట. తన నియోజకవర్గంలో కేసుల బారిన పడి ఇబ్బందులు పడ్డ వాళ్ల ఇళ్లకు వెళ్లి వంశీ పరామర్శించారు. ఇక వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలతో పాటు రాజకీయ దాడులకు గురైన కుటుంబాల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెబుతున్నారట. తన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు కనిపిస్తే పలకరించి మాట్లాడుతున్నారట. అక్కడి రాజకీయ పరిస్థితులపై ఆరా తీస్తున్నారని సమాచారం. అయితే ఆయన తన పర్యటనల విషయంలో స్థానిక వైసీపీ నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా వెళ్తున్నారట. దీంతో ఆయన ఎందుకు అలా చేస్తున్నారనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటి వరకు వైసీపీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమంలో పాల్గొనని వంశీ నియోజకవర్గంలో పర్యటనలు ఎందుకు చేస్తున్నారనేది ఎవరికీ అంత చిక్కడం లేదట. పర్యటనల ద్వారా తానేంటో చెప్పాలని ఆయన అనుకుంటున్నారా అనే చర్చ గన్నవరంలో జోరుగా సాగుతుందట. జైలు నుంచి విడుదలయ్యాక పరామర్శల పేరుతో సుడిగాలి పర్యటనలు చేసిన వంశీ ఇప్పుడు ప్రజా సమస్యలపై పర్యటనలు ప్రారంభించారట. గన్నవరం పరిధిలోనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం మచిలీపట్నం కలెక్టరేట్ కు వెళ్లారు వల్లభనేని వంశీ. బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో 2400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ కు అర్జీ అందించారు. ఇక గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు అమరావతిలో ఇస్తామన్న పట్టాలు ఇవ్వాలని బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఇలా ఒకేసారి తన స్టైల్ పాలిటిక్స్ కు భిన్నంగా వంశీ అడుగులు వేయడంపై గన్నవరం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోందట. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే వంశీలో ఇంత మార్పు ఎలా వచ్చిందా అని అటు అధికార పార్టీ నేతలు సైతం ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. అటు పరామర్శల పేరుతో పర్యటనలు, ఇటు ప్రజా సమస్యలపై స్పందిస్తున్న వంశీ యాక్టివ్ పాలిటిక్స్ లో మళ్లీ బిజీగా మారారు. అయితే నియోజకవర్గంలో పునర్వైభవం కోసమే వంశీ పావులు కదుపుతున్నారని, దీనిలో భాగంగానే ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారని ఒక వర్షన్ వినిపిస్తోందట. అయితే రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచి మళ్లీ విజయం సాధించడం కోసం వంశీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారట.